మీదకి వెళ్ళింది అది ఆ ఇష్యూని స్ట్రాటజీ. ఒకటి ఫైనల్ గా ఈ 2 ఏళ్లలో ఈ లడ్డు వ్యవహారానికి సంబంధించి సిట్లేసినా కోర్టుకి వెళ్ళినా ఏం చేసినా డైరీలు మార్చడానికో లేదంటే ఫైనల్ గా రేటు పెంచడానికో ఇదే కనిపించిందా? అంతకు మించి ఏమన్నా కనిపించిందా? అది ఎవరి వాదనలు వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు ఇదివరకు కంటే ఇప్పుడు కొంచెం నెయ్యిలో ఎక్కువ ముంచమంటున్నారంట, మంచిదే కదా అది. ఆ విధంగా భగవంతుడికి ఇదివరకు మనం అనుకున్నట్టు అప్పుడు కాస్త పొడి పొడిగా ఉండేది లడ్డు, తొందరగా ఎండిపోయేది. ఇప్పుడు పచ్చిగా ఉంటుందట, మంచిదే కదా, కాస్త నెయ్యి ఎక్కువ వాడుతున్నట్టు. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అన్నటువంటిది ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటిది. నిజమైతే మంచిదే కదా. నేను మొన్న నేను పొద్దున్నే ఇడ్లీ తాగుతాను అనమాట, దాని పేరేమంటారు, రాగి జావా. ఆ రాగి జావాతను తిరుమల వెళ్ళి వచ్చాడు, 10 రూపాయలకి లడ్డు కొంచెం ముక్క తీసుకొచ్చి పెట్టాడు అనమాట. బాగుంది, అప్పుడు తిన్నా బాగానే ఉంది, నాకేం తేడా కాదు. బట్ ఇప్పుడు బాగానే ఉంది, అది పచ్చి పచ్చిగానే ఉంది. పొట్లంలో చిన్న పొట్లంలో కట్టించాడు అన్నమాట. మంచిదే కదా అది ఆ ఆస్పెక్ట్ లో చూసుకున్నప్పుడు. అదే భక్తులకి అయితే హ్యాపీ అయితే సరిపోద్ది, మళ్ళీ మళ్ళీ దీన్ని రిపీట్ కాకుండా. అంటే రాజకీయం కొంతవరకు అయితే జరిగిందని అనుకోవాలా సార్? రాజకీయం అయితే వదిలిపెట్టే ఉద్దేశం ఇద్దరికి ఉన్నట్టు కనిపించట్లేదు. డిఫెన్స్ లో పడ్డటువంటి వైసీపీ అఫెన్స్ లోకి వచ్చింది.